బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం చార్ ధామ్, చోటా చార్ ధామ్ తీర్థయాత్రలలో ఒకటి. విష్ణువుకు అంకితం చేసిన 108 దివ్యదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. విష్ణుమూర్తి అక్కడ బద్రీనాథుడిగా ఉన్నారు. ఆలయంలో పూజించే బద్రీనారాయణ రూపం నల్ల రాతి విగ్రహం 1.30 మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహాన్ని చాలామంది హిందువులు 8 స్వయం వ్యాక్త క్షేత్రాలలో ఒకటిగా లేదా విష్ణువు యొక్క స్వయంభుగా వెలిసిన విగ్రహాలలో ఒకటిగా భావిస్తారు. మాతృభూమిపై గంగా నది సంతతికి గుర్తుగా ఉన్న మాతా మూర్తికా మేళ బద్రీనాథ్ ఆలయంలో జరుపుకునే ప్రముఖ పండుగ. బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రధాన పూజారి లేదా రావల్ సాంప్రదాయకంగా దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి ఎన్నుకోబడిన నంబుదిరి బ్రాహ్మణుడు. శ్రీహరి మాత పార్వతీ నుండి మోసంతో బద్రీనాథ్ను తీసుకున్నారు. మనమందరం బద్రీనాథ్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసు. అలాగే బద్రీనాథ్ విష్ణువుకు నిలయం అని కూడా తెలుసు. కాని బహుశా కొద్దిమంది మాత్రమే తెలుసు బద్రీనాథ్ శ్రీహరికి ముందు మహాదేవుని నివాసం అని. ఈ విషయంపై పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సత్యయుగంలో ఈ ప్రదేశంలో బద్రీ, బేరి అరణ్యం ఉండేది. అందువల్ల దీనిని బద్రీనాథ్ అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో మహాదేవుడు మాత పార్వతితో నివసించేవారు. ఇది వారిద్దరికీ ఎంతో ఇష్టమైన విశ్రాంతి స్థలం. ఒకసారి శ్రీహరి శంకరుడిని కలవడానికి బద్రీనాథ్కు వచ్చారు. ఆయన ఈ ప్రదేశాన్ని చాలా ఇష్టపడ్డారు కాబట్టి మహాదేవుని ఈ ప్రదేశాన్ని కోరారు. మహాదేవుడు నవ్వుతూ, మీరు త్రిలోకాధిపతి కాబట్టి ఈ ప్రదేశం కూడా మీదే. కాని మీరు దీన్ని పార్వతీదేవి నుండి అడగాలి అన్నారు. మాత పార్వతీ నుండి ఆ ప్రదేశాన్ని అడగటం అంత సులభం కాదు. కాబట్టి నారాయణుడు ఒక తంత్రం ఆలోచించారు. ఆయన శిశువుగా మారి బద్రీనాథ్ తలుపుల దగ్గర గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ఒక శిశువు ఏడుపు వినగానే మాత పార్వతీ ఆగలేక బయటకు వచ్చి ఆ శిశువును ఆమె ఒడిలో తీసుకుని లోపలికి వెళ్లారు. శిశువును చూసి భోలేనాథ్ అర్థం చేసుకున్నారు, ఇది శ్రీహరి ఖచ్చితంగా ఏదో లీల చేస్తున్నారని. ఆయన మాత పార్వతీకి ఆ శిశువును తలుపు దగ్గరే వదిలేయమని, అది కొద్దిసేపట్లో తానే వెళ్లిపోతుందని చెప్పారు. అప్పుడు మాత పార్వతీ, ఇంత చిన్నపిల్ల ఎక్కడికి వెళ్తుంది అని అన్నారు. ఇలా చెప్పి ఆమె ఆ శిశువును లోపలికి తీసుకుని నిద్రపుచ్చారు. మహాదేవుడు అర్థం చేసుకున్నారు, తన బద్రీనాథ్లో ఉండే సమయం ముగిసిందని. ఏదేమైనా ఆయన ఆ ప్రదేశాన్ని ఇప్పటికే శ్రీహరికి ఇచ్చారు. ఇతరవైపు మాత ఒడిలో శిశువు రూపంలో శ్రీహరి నిద్రపోయారు. తల్లి శిశువును నిద్రపుచ్చి బయటకు రాగానే మహాదేవుడు ఆమెకు బయలుదేరి వెళ్లాలని చెప్పారు. తల్లి అతనితో కలిసి ప్రయాణమైంది. వెళ్లిన తరువాత శ్రీహరి బద్రీనాథ్ తలుపులు మూసివేశారు. ఇక అటువైపుకి చాలా ఆలస్యమైన తరువాత మాత పార్వతీ భోలేనాథ్ను తిరిగి వెళ్లమని కోరారు. అప్పుడు మహాదేవుడు చెప్పినా, ఇప్పుడు మనం తిరిగి వెళ్లకుండా మరో ప్రదేశంలో స్థిరపడుదాం అని. కాని తల్లి ఆ ప్రదేశం చాలా ఇష్టమని, వెళ్లాలని పదే పదే అడిగారు. చివరికి భోలేనాథ్ మరియు మాత తిరిగి బద్రీనాథ్కి వచ్చారు. అక్కడికి చేరగానే తల్లి తలుపులు మూసి ఉన్నాయని చూశారు. ఆమె తలుపు తట్టి, అప్పుడు లోపల నుండి శ్రీహరి, ఓ దేవి, ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టమైంది, కాబట్టి మీరు దయచేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోండి అని అన్నారు. తల్లి ఇది విని ఆశ్చర్యపోయింది. అప్పుడు భోలేనాథ్ నవ్వుతూ శ్రీహరి లీల గురించి చెప్పారు. ఇది విని మాత పార్వతీ శ్రీహరి లీలను అర్థం చేసుకుని, శిశువుగా శ్రీహరిని కొంత సమయం అలరించే అవకాశం వచ్చింది అని సంతోషించింది. అప్పుడు భోలేనాథ్, మీరు ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. అప్పుడు శ్రీహరి 3 యోజనాలు దూరంలో ఉన్న కేదార్ అనే ప్రదేశంలో స్థిరపడమని సూచించారు. అప్పుడు మహాదేవుడు మాతతో కలిసి కేదార్కు వెళ్లి కేదార్నాథ్ను జ్యోతిర్లింగ రూపంలో స్థాపించారు. ఆ రోజు నుండి శ్రీహరి బద్రీనాథ్లో స్థిరపడ్డారు మరియు మహాదేవుడు కేదార్నాథ్లో స్థిరపడ్డారు. ఈ యాత్రకు వెళ్లేవారు శ్రీహరి మరియు మహాదేవుని ఆశీర్వాదం పొందుతారని నమ్మకం ఉంది.
ఈ యాత్రలకు వెళ్లిన ప్రతి వ్యక్తి తప్పకుండా మోక్షం పొందుతారని విశ్వాసం. బద్రీనాథ్ ఆలయ తలుపులు 6 నెలల పాటు ఎందుకు మూసేస్తారంటే, హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ప్రతి సంవత్సరం 6 నెలలు, ఏప్రిల్ చివరి నుండి నవంబర్ ప్రారంభం మధ్య తెరిచి ఉంటుంది. ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు 6 నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు. మరో నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు. అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. నెయ్యి చెక్కు చెదరకుండా ఉంటే ఏం జరుగుతోంది? బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పూస్తారు. అనంతరం 6 నెలల తర్వాత ఈ ఆలయ తలుపు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు.